నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో ఉంచి నాయన ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ దినం కూడా నీ వాక్యము నుండి అనేకమైన విషయాలు మాతో పంచుకున్నావు తండ్రి. బలమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, ఉన్నతమైన సన్నిధిని మాలో నింపి మమ్మల్ని దీవిస్తానని సెలవిచ్చావు నాయన. నాలో నివసిస్తానన్నావు, నీలో నివసిస్తానని అందరితో సెలవిచ్చావు ఆ దినాల్లో. ఈ దినం నాలో కూడా ఉన్న దేవుడు, ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. వారి జీవితంలోనికి రండి, వారి ఇంటిలో నివాసం చేయండి. ప్రతి సాతాను శక్తులను నాశనం చేయండి ప్రభువా. వాటిని లయపరచండి, చీకటాత్మను ధ్వంసము చేయండి, అల్లరి శక్తులు బంధించండి ప్రభువా. ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. బలమైన నీ సన్నిధితో నీ బిడ్డలు నింపబడుదురు గాక. ప్రతి విధమైన బంధకాలు తెగిపోవును గాక నాయన. ప్రతి విధమైనటువంటి సాతాను కాడ విరగొట్టబడును గాక. నీ అధికారముతో ప్రభు సాతాను శక్తులను గద్దిస్తూ ఉన్నాం.